పదవి కోసం ప్రాకులాడేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈరోజు మమతా బేగం మొదటి వరుసలో ఉంటుంది. ఓడిపోయిన తర్వాత కూడా నేను ఓడిపోలేదు, మరో 100 స్థానాల్లో నేను గెలవాల్సి ఉంది, ఈసీ చేసినటువంటి ఈ ఓట్లు చోరీ వల్ల నేను ఓడిపోయానన్న విధంగా ఆవిడ మాట్లాడుతుంది. అందుకే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్తుంది. అయితే అటువైపు ఏమొచ్చేసి మే నెల 7 అంటే నిన్నటితోటే ఆవిడ యొక్క పదవీ కాలం పూర్తి అయిపోయింది. 2021 మే నెల 6వ తారీఖు 7వ తారీఖు అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత 5 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. నిన్నటితో ఆవిడ గడువు అయిపోయింది. ఆవిడ ఓడిపోయినప్పుడే రాజీనామా చేస్తే తాత్కాలిక ముఖ్యమంత్రిగా లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరు కొనసాగండి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అని గవర్నర్ గౌరవంగా చెప్పేవాడు. ఎవరైనా గవర్నర్లు అలాగే చెప్తారు గౌరవంగా. ఈరోజు స్టాలిన్కి అదే చెప్పారు ఇక్కడ ఆయన రాజీనామా సమర్పించగానే. అయితే ఇప్పుడు నేను రాజీనామా చేయనన్నటువంటి ఈవిడికి మరి రాష్ట్రపతి పాలన ఏమైనా పెడతారా? రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం లేదు. మనకి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని చెప్పినటువంటి ఈ వెధవలందరూ మళ్ళీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తారు, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం నీకు 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత రాజీనామా చేయాలి కదా, నువ్వు చేయలేదు. అదే కానీ ఇప్పుడు గవర్నర్ రాజ్యాంగం ప్రకారమే ఆవిడ యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేసి పడేశాడు. ఆర్ఎన్ రవి గారు తమిళనాడులో ఉండేవాడు కదా, ఆయన అక్కడికి బదిలీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ బదిలీ అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి పడేశాడు. ఈవిడ ఇంకా ముఖ్యమంత్రి పదవికి అయితే రాజీనామా చేయలేదు, కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ఎందుకంటే నిన్నటితోటి వాళ్ళ యొక్క గడువు అయిపోయింది. రేపు కలకత్తాలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. బీజేపీ దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటుంది. ఈ టీఎంసీ గోండాలు సువేంద్ర అధికారి యొక్క పిఏని చంపారు, నిన్న ఒక బాంబు పెట్టారు, ఇలా ఎన్నో దాష్టికాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడికి ఇవి చేరుకున్నాయి. ఏంటవి 250 బుల్డోజర్లు వెళ్ళిపోయాయి, జేసీబీలు అక్కడికి వెళ్ళి పని మొదలు పెడతాయి. రేపు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎవడెవడది ఎప్పుడెప్పుడు ఎలా కూల్చాలో అలా కూల్చేస్తూ ఉంటారు. మరో 750 జేసీబీలు కూడా త్వరలో వెళ్ళబోతున్నాయి. అంటే ఎలాంటి రాక్షస జాతి అక్కడ ఉందో చూడండి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు అంటే పదవీ కాంక్ష. 15 సంవత్సరాలుగా ఆ పదవిలో ఉండిపోయి మరో 30 సంవత్సరాలు అంటే ఆవిడ కాటికి కాలు చాపే వరకు కూడా నేనే ఉంటాను అనుకుంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరో 30 సంవత్సరాలు మేమే ఉంటాము అధికారంలో అని చెప్పి ఫ్రీ పథకాలు ఇచ్చేశారు గత ప్రభుత్వంలో. ఒక్కసారి ఓడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా ఈ రాక్షసికి బొమ్మ కనిపించింది. అంటే నేను సర్వసాధారణమైనటువంటి వ్యక్తిని, నాకు పదవులేం అవసరం లేదు, నాకు ఉండడానికి 6 అడుగులు భూమి ఉంటే చాలు, పడుకోవడానికి ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు అని తన పూర్వంలో ఉన్నటువంటి ఇంటిని చూపిస్తూ ఒక పెద్ద నాటకం ఆడినటువంటి ఈవిడ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఏవేవో మాట్లాడుతుంది. బీజేపీ కొట్టిన దెబ్బకి ఈ విధంగా ఎంతోమందికి మైండ్ బ్లాక్ అయిపోతుంది.